హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్దండి మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్స్ టు n ఇంటూ n+1/2. ఓకే, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n ఇంటూ n+1/2. తర్వాత 1 + 2 + 3 అలా అప్ టు n ఈక్వల్స్ టు n ఇంటూ n+1/2. ఈ సూత్రానికి ఇది వివరణ. అలాగే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం వచ్చేసరికి n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఓకేనా. సో మనకి దీనికి వివరణ వచ్చేసరికి 1² + 2² + 3² అప్ టు n², n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఈ విధంగా మనకి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి సూత్రం వచ్చేసరికి n² ఇంటూ n+1² 4 లేదా n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. సో ఇది మనకి n సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి సూత్రం. అలాగే దీని గురించి మనము పూర్తిగా క్లాస్ వైజ్ చెప్పేటప్పుడు మీకు ఈ సూత్రాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే మ్యాథ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే ఆర్కిమెడిస్ ఏం చేశారు, అలాగే జీరోని కనుగొన్నది ఎవరు, అలాగే సహజ సంఖ్యలు అంటే ఏంటి, సహజ సంఖ్య సమితి ఏంటి, అలాగే సమృద్ధ ధర్మాలు, వివృత ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి టాపిక్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఈ విధంగా ఫార్ములాస్ చెప్పాను. బట్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద ఉపయోగపడేలా చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సూత్రం వచ్చేసరికి 1³ 2³ 3³ అంటే అప్ టు n³ ఈక్వల్స్ టు n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఫార్ములా మొదటి n సహజ సంఖ్యల సరాసరి n+1/2. నెక్స్ట్ మొదటి n సహజ సంఖ్యల వర్గాల సరాసరి n+1 ఇంటూ 2n+1/6. తర్వాత మొదటి n సహజ సంఖ్యల ఘనాల సరాసరికి సూత్రము n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సమాసాలను సూక్ష్మీకరించడం, దీన్ని బాడ్మాస్ అంటారండి. సో ఈ బాడ్మాస్ యొక్క అర్థం ఏంటి అంటే B అంటే స్టాండ్స్ ఫర్ బ్రాకెట్, అలాగే O స్టాండ్స్ ఫర్ ఆఫ్, D స్టాండ్స్ ఫర్ డివిజన్, M స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, A స్టాండ్స్ ఫర్ అడిషన్, S స్టాండ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్. బ్రాకెట్ అండి, అలాగే O అంటే ఆఫ్, నెక్స్ట్ డివిజన్ అంటే డివైడెడ్ బై, అలాగే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, అడిషన్ అంటే ప్లస్, స్టాండ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ అంటే మైనస్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి, తర్వాత డివైడెడ్ బై ఏదైతే ఉందో దాన్ని చేయాలి, తర్వాత ఇంటూలో ఉన్నదాన్ని చేయాలి, తర్వాత ప్లస్ గుర్తుని చేయాలి, తర్వాత మైనస్ని చేయాలి. ఈ విధంగా మనము బాడ్మాస్ లెక్కల్ని చేసుకోవాలి. సో ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ క్లాస్ ఒకటి చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ సమాసాల్లో వాడే బ్రాకెట్స్ ఎలా వాడతారనేది ఇచ్చారు. సో ఫస్ట్ మనము ఈ బార్లో ఉన్నదాన్ని చేయాలండి. ఈ బార్ దేనికైతే ఇచ్చారో ఆ లెక్కని మనము ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఈ స్మాల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి, ఆ తర్వాత ఈ మీసాల బ్రాకెట్ అంటారు కదా దీన్ని చేయాలి, ఆ తర్వాత ఈ బిగ్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. ఓకేనా. ఈ విధంగా మనం చేస్తేనే మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేయగలము. సో ఇక్కడ బార్ని విన్కులం అంటారండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని సాధారణ బ్రాకెట్ లేదా మొదటి బ్రాకెట్ అంటారండి ఈ విధంగా ఉన్నదాన్ని. తర్వాత ఈ విధంగా ఉన్నదాన్ని బ్రేస్ లేదా ఫ్లవర్ బ్రాకెట్ లేదా రెండవ బ్రాకెట్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ దీన్ని వచ్చేసరికి మనకి నలు చదరపు అంటే చదరపు బ్రాకెట్ లేదా మూడవ బ్రాకెట్ లేదా బిగ్ బ్రాకెట్ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ వర్గం అండి. వర్గం అంటే ఏంటి, ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క వర్గం అని అంటారు. A ఇంటూ A ఈక్వల్స్ టు A². A²ని A యొక్క వర్గం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 25, 5 యొక్క వర్గము 25. ఓకేనా. సో నెక్స్ట్ వర్గమూలం అంటే ఏంటి, ఒక సంఖ్యను రెండు సమాన సంఖ్యల లబ్ధంగా రాయడానికి వీలైతే ఆ సమాన సంఖ్యల్లో ఒకదాన్ని దత్త సంఖ్య యొక్క వర్గమూలం అంటారండి. 36 ఈక్వల్స్ టు 16/6. అలాగే 36 యొక్క వర్గమూలం వచ్చేసరికి 6 అండి. సో వర్గమూలానికి గుర్తేంటి, ఈ విధంగా రూట్ వస్తుంది. ఓకేనా. వర్గమూలానికి గుర్తు ఈ రూట్ అండి. అలాగే √A² ఈక్వల్స్ టు +or-A. +or-Aలను A² యొక్క వర్గమూలాలని అంటారు. ఇందులో ధన వర్గమూలము +Aను, A² యొక్క ప్రధాన వర్గమూలం అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్
వర్గమూలాల ధర్మాలు రూట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ, రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈక్వల్స్ టు రూట్ ఏ ఇంటూ బి, నెక్స్ట్ రూట్ ఏ బై రూట్ బి ఈక్వల్స్ టు రూట్ ఏ బై బి, నెక్స్ట్ రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రూట్ ఏ ప్లస్ బి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నాట్ ఈక్వల్స్ టు అండి ఇది, ఓకేనా. సో నెక్స్ట్ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రూట్ ఏ మైనస్ బి, ఓకేనా. సో నెక్స్ట్ ఘనము. ఘనము అంటే ఏంటి? ఒక సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య యొక్క ఘనము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏ క్యూబ్, ఏ యొక్క ఘనము ఏ క్యూబ్. అలాగే ఉదాహరణకి 5 ఇంటూ 5 ఈక్వల్స్ టు 125, 5 యొక్క ఘనం వచ్చేసరికి 125 అవుతుంది. ఈ విధంగా మనము లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఘనమూలము. ఒక సంఖ్యను 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే ఆ 3 సంఖ్యల్లో ఒక దానిని దత్త సంఖ్య యొక్క ఘనమూలము అంటారు. ఘనమూలానికి గుర్తు క్యూబ్ రూట్ వస్తుంది, క్యూబ్ రూట్ అంటారండి దీన్ని. సో ఏ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ. ఏ క్యూబ్ యొక్క ఘనమూలం వచ్చేసరికి ఏ. క్యూబ్ రూట్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ, ఎందుకంటే ఈ 3కి క్యాన్సిల్ అయిపోతుంది, సో ఏ అవుతుంది. క్యూబ్ రూట్ ఏ క్యూబ్ కదా, సో ఏ క్యూబ్ హోల్ పవర్ 1/3 వస్తుంది. 3కి క్యాన్సిల్ అయిపోతే ఏ వస్తుంది. సో ఈ విధంగా మనము లెక్క కట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మొదటి n సరి సంఖ్యల మొత్తము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, n ఇంటూ n+1, ఓకేనా, n ఇంటూ n+1. అలాగే మొదటి n సరి సంఖ్యల వర్గాల మొత్తము 2n ఇంటూ n+1 ఇంటూ 2n+1/3, 2n ఇంటూ n+1 ఇంటూ 2n+1/3. అలాగే మొదటి n సరి సంఖ్యల సరాసరి n+1, మొదటి n సరి సంఖ్యల వర్గాల సరాసరి 2 ఇంటూ n+1 ఇంటూ 2n+1/3, ఓకేనా. సో నెక్స్ట్ మొదటి n బేసి సంఖ్యల మొత్తము n², 1 + 3 + 5 + 7 అప్ టు +2n-1 ఈక్వల్స్ టు n² అవుతుంది. నెక్స్ట్ మొదటి n బేసి సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రము n/3 ఇంటూ 4n² - 1. నెక్స్ట్ మొదటి n బేసి సంఖ్యల సరాసరి n, మొదటి n బేసి సంఖ్యల వర్గాల సరాసరి 1/3 ఇంటూ 4n² - 1. సూత్రాలండి ఇవన్నీ కూడా ఫార్ములాస్. సో నెక్స్ట్ కొన్ని వస్తువుల ఖరీదు ఇచ్చినప్పుడు ఒక వస్తువు ఖరీదును కనుగొని తర్వాత కావలసిన వస్తువుల యొక్క ఖరీదును కనుగొనే పద్ధతిని ఏక వస్తు పద్ధతి అంటారండి. సో మనకి ఇప్పుడు కావాల్సిన వస్తువుల ధరకు ఏ సూత్రం వాడుతాము? ఇచ్చిన వస్తువుల ఖరీదు బై ఇచ్చిన వస్తువుల సంఖ్య ఇంటూ కావలసిన వస్తువుల సంఖ్య. సో వీటిని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి, ఓకేనా. సో నెక్స్ట్ సమాన నిష్పత్తుల సంకలనం వాటిలో మొదటి నిష్పత్తికి సమానము, ఓకేనా. P1/Q1 ఈక్వల్స్ టు P2/Q2 ఈక్వల్స్ టు P3/Q3 ఈక్వల్స్ టు అప్ టు Pn/Qn అయినా దానికి సూత్రం వచ్చేసరికి P1 + P2 + P3 ప్లస్ అప్ టు Pn/Q1 + Q2 + Q3 అప్ టు Qn ఈక్వల్స్ టు P1/Q1 అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ విలోమ నిష్పత్తి అండి. A:B యొక్క విలోమ నిష్పత్తి ఈక్వల్స్ టు 1/A:1/B ఈక్వల్స్ టు B:A అవుతుంది. A:B యొక్క విలోమ నిష్పత్తి B:A అవుతుంది. అలాగే A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C ఈక్వల్స్ టు BC:AC:AB అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ A:B C:D బహుళ నిష్పత్తి AC:BD అవుతుంది. P:Q R:S T:U ల బహుళ నిష్పత్తి PRT:QSU అవుతుంది. ఇవన్నీ కూడా ఫార్ములాస్. సో మీరు ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని రేపు ఎగ్జామ్లో ఎటువంటి లెక్కని ఇచ్చినా కూడా ఈజీగా చేసేయగలరు అనే ఉద్దేశంతో ఈ ఫార్ములాస్ అన్ని మీకోసం ఒకే వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఒక వస్తువును అమ్మిన వెల SP కొన్న వెల CP కన్నా ఎక్కువగా ఉంటే లాభం వస్తుంది. సో లాభం అంటే అమ్మిన వెల మైనస్ కొన్న వెల. ఒక వస్తువు కొన్న వెల అమ్మిన వెల కంట ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. సో నష్టము ఈక్వల్స్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. సో లాభశాతానికి సూత్రం ఏంటి? లాభశాతము ఈక్వల్స్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100.
అలాగే నష్ట శాతానికి సూత్రం ఏంటి? నష్టము బై కొన్న వెల ఇంటూ 100. లాభ నష్ట శాతములు ఎల్లప్పుడూ కొన్న వెలపై ఆధారపడి ఉంటాయి. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మిన వెల ఈక్వల్స్ టు కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100 అవుతుంది. అమ్మిన వెలకి సూత్రము కొన్న వెల ఇంటూ 100 ప్లస్ లాభ శాతము బై 100 అవుతుంది. నెక్స్ట్ అమ్మిన వెల సూత్రము కొన్న వెల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100 అవుతుంది. అలాగే కొన్న వెల ఈక్వల్స్ టు అమ్మిన వెల ఇంటూ 100 బై 100 ప్లస్ లాభ శాతము అవుతుంది. అలాగే కొన్న వెల ఈక్వల్స్ టు అమ్మిన వెల ఇంటూ 100 బై 100 మైనస్ నష్ట శాతము అవుతుంది. రెండు వస్తువుల కొన్న ధరలు సమానమైన మొదటి దానిపై 6% లాభము, రెండవ దానిపై 6% నష్టము వచ్చే విధంగా అమ్మిన మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ ఒక ఏ అనేది ఒక వస్తువును X రూపాయలకు కొని 6% లాభంతో లేదా నష్టంతో Bకు అమ్మాడు. B దాన్ని 6% లాభంతో లేదా నష్టంతో Aకు అమ్మాడు. అయినా మొత్తం మీద A పొందిన లాభం లేదా నష్టం ఎంత? దీనికి సూత్రం వచ్చేసరికి X ఇంటూ 100 ప్లస్ ఆర్ మైనస్ R బై 100 ఇంటూ 1 మైనస్ 100 ప్లస్ ఆర్ మైనస్ బిగ్ R బై 100. సో ప్లస్ అనేది ఎప్పుడు వాడతాము? లాభం వచ్చే సందర్భంలో వాడతాము. మైనస్ అనేది నష్టం వచ్చే సందర్భంలో వాడతాము. నెక్స్ట్ ఏ అనే ఒక వస్తువును Bకు 1% లాభంతో లేదా నష్టంతో అమ్మెను. B అనేది దాన్ని 2% లాభంతో లేదా నష్టంతో Cకు అమ్మెను. C కొన్న వెల R అయినా A కొన్న వెల ఎంత? సో దీనికి సూత్రం వచ్చేసరికి A ఈక్వల్స్ టు R ఇంటూ 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ R1 ఇంటూ 100 బై 100 ప్లస్ ఆర్ మైనస్ R2. సో ప్లస్ అనేది లాభం సందర్భంలో, మైనస్ అనేది నష్టం సందర్భంలో వాడతాము. సో ఫార్ములా అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఒక నిజాయితీ లేని వ్యాపారి తన వస్తువులను కొన్న ధరకే అమ్ముతూ Y కేజీల బదులు X కేజీలు అమ్మిన అతని లాభ శాతం ఎంత? సో దీనికి సూత్రం వచ్చేసరికి Y మైనస్ X బై X ఇంటూ 100. ఓకేనా? సో నెక్స్ట్ ఒక వస్తువు వెల వ్యాట్తో కలిపి చెల్లించిన బిల్లు. సో వ్యాట్ అంటే మనకి వేసే రాయితీ అనమాట, వాళ్ళు పన్ను. సో అసలు విలువ ఇంటూ 100 ప్లస్ వ్యాట్ బై 100. సో దీనికి సూత్రం వచ్చేసరికి అసలు విలువ ఇంటూ 100 ప్లస్ వ్యాట్ బై 100. సో నెక్స్ట్ ఒక వస్తువు అసలు వెల ఈక్వల్స్ టు మొత్తం బిల్లు ఇంటూ 100 బై 100 ప్లస్ వ్యాట్ అవుతుంది. సో నెక్స్ట్ రుసుము ఎల్లప్పుడూ ప్రకటన వెలపైనే లెక్కిస్తారు. సో అమ్మిన వెల ఈక్వల్స్ టు ప్రకటన వెల మైనస్ రుసుము అంటే M మైనస్ MD బై 100 అవుతుంది. అమ్మిన వెల ఈక్వల్స్ టు M ఇంటూ 1 మైనస్ D బై 100 అవుతుంది. సో ఈ సూత్రాలు అనేవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే రేపు ఎగ్జామ్లో వచ్చే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతారండి. సో నెక్స్ట్ కొన్న వెల ఈక్వల్స్ టు M ఇంటూ 100 బై 100 మైనస్ D బై. సో ఇక్కడ మనం చూడండి, నేను తప్పు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కొన్న వెల ఈక్వల్స్ టు M ఇంటూ 100 మైనస్ D బై 100 ప్లస్ ఆర్ మైనస్ X. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ M ప్రకటన వెల, D రుసుము, ప్లస్ X లాభ శాతం అవుతుంది, మైనస్ X నష్ట శాతం అవుతుంది. సో ఇవి మనకి దీని యొక్క వివరణ ఇచ్చారు. సో ఈ యొక్క సూత్రం యొక్క వివరణ అనేది ఇది అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక వ్యాపారి తన వస్తువులపై వరుసగా R1%, R2% రుసుములు ఇచ్చాడు. మొత్తం మీద ఇచ్చిన రుసుము శాతం మనకి R1 ప్లస్ R2 మైనస్ R1 ప్లస్ R2 మైనస్ R1 ఇంటూ R2 బై 100 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఒక వ్యాపారి వరుసగా R1%, R2%, R3% రుసుములు ఇచ్చిన మొత్తం మీద ఇచ్చిన రుసుము శాతం ఎంత అంటే మనకి 1 మైనస్ R1 బై 100 ఇంటూ 1 మైనస్ R2 బై 100 ఇంటూ 1 మైనస్ R3 బై 100 ఇంటూ 100 అవుతుంది. నెక్స్ట్ ఒక వస్తువు ప్రకటన వెల X, దానిపై వరుసగా R1%, R2%, R3% రుసుములు ఇచ్చిన దాని యొక్క అమ్మిన వెల ఎంత? సో మనకి X ఇంటూ 1 మైనస్ R1 బై 100 ఇంటూ 1 మైనస్ R2 బై 100 ఇంటూ 1 మైనస్ R3 బై 100 అవుతుంది. సో నెక్స్ట్
డిస్కౌంట్ అనగా అమ్మకపుదారుడు కొనుగోలుదారులకు అతను చెల్లించవలసిన ధరలో ఇచ్చు తగ్గింపు. అలాగే డిస్కౌంట్ను ఎల్లప్పుడూ ప్రకటన వెలపైనే నిర్ణయిస్తారు. అమ్మకపు ధర ఈక్వల్స్ టు ప్రకటన వెల మైనస్ డిస్కౌంట్ అవుతుంది. సో ప్రకటన వెల ఎం మరియు డిస్కౌంట్ D% అయినా డిస్కౌంట్ ఈక్వల్స్ టు MD/100 అవుతుంది. సో వీడియోని మీరు ఆఫ్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. సో మీకు ఈజీ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక పనిని ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలిగితే అతను ఒక రోజులో పూర్తి చేయగలిగే భాగము 1/x అవుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్స్ మనకి తరచుగా అడుగుతున్నారు, అందుకే ఇవి ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక పనిలోని 1/y భాగంను పూర్తి చేయగలిగితే అతను ఆ పనిని మొత్తం పూర్తి చేయడానికి పట్టు కాలము y రోజులు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఏ ఒక పనిని x రోజుల్లో b అదే పనిని y రోజులలో చేయగలిగితే a మరియు bలు కలిపి ఆ పనిని xy/x+y రోజుల్లో చేయగలరు. నెక్స్ట్, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని ఎక్స్ రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడు ఆ పనిని వై రోజుల్లో చేయగలరు అయినా బి ఒక్కడు మాత్రమే ఆ పనిని xy/y-x రోజుల్లో చేయగలడు. సో ఇలాగ మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవి సూత్రాలు అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ బీలు అనే ప్లేసుల్లో మనకి వాళ్ళు ఇస్తారు కదా, ఏ ఒక అతను బి ఒక అతనని. అలాగే ఇక్కడ ఎక్స్ రోజుల్లో వై రోజులు అనేవి వాళ్ళకి ఇచ్చినటువంటి రోజుల్ని ప్రక్షేపించేసి ఈ సూత్రాలు వేసిస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్, ఏబిసిలు వరుసగా XYZ రోజుల్లో విడివిడిగా చేయగలరు అయినా వారు ముగ్గురు కలిసి ఆ పనిని డాష్ రోజుల్లో చేయగలరు అంటే దానికి సూత్రము XYZ/XY+YZ+ZX అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, ఏ మరియు బి ఒక పనిని ఎక్స్ రోజులు, బి మరియు సి అదే పనిని వై రోజులు సి చేయగలరు. ఏ కలిసి ఆ పనిని జెడ్ రోజులు చేయగలరు అయినా ఏ మరియు బి మరియు సి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఓకేనా? సో దీనికి మనకు సూత్రం వచ్చేసరికి 2/1/x+1/y+1/z ఈ సూత్రాన్ని ఉపయోగించి ఈ లెక్కను చేయాలి. నెక్స్ట్, ఏ ఒక్కడే ఆ పనిని చేయగలిగిన రోజులు 2/1/x-1/y+1/z ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక్కరినే కనుగొనేటప్పుడు చేయాలి. సో నెక్స్ట్, బి ఒక్కడే ఆ పనిని చేయగలిగే రోజులు వస్తే మనకి 2/1/x+1/y-1/z అనే సూత్రాన్ని ఉపయోగించి చేయాలి. అలాగే సి ఒక్కడే ఆ పనిని చేయగలిగే రోజులకు వచ్చేసరికి 2/-1/x+1/y+1/z ఈ సూత్రాన్ని ఉపయోగించి చేయాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 100 హారముగా గల దశాంశ భిన్నాన్ని శాతము అంటారు. ఓకేనా? సో పర్సంటేజ్ అనే ఆంగ్ల పదము పర్సెంటమ్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం వచ్చేసరికి పర్ 100 ప్రతి 100కి అని అర్థము. సో పర్సెంట్ ఈక్వల్స్ టు 1/100 అని అర్థము. నెక్స్ట్, శాతములను లాభ నష్టాలను అంచనా వేయడానికి వడ్డీ రేట్లను డిస్కౌంట్లను తెలపడానికి ఉపయోగిస్తారండి. భిన్నాన్ని శాతంగా మార్చవాలంటే దాన్ని 100 చేత గుణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఈక్వల్స్ టు 3/5 × 100 ఈక్వల్స్ టు 6% వస్తుంది. సో ఈ విధంగా మనకి భిన్నాన్ని శాతంగా మార్చాలంటే దాన్ని 100 చేత గుణిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్, శాతాన్ని భిన్నంగా మార్చాలంటే దాన్ని 100 చే భాగించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 35% ఈక్వల్స్ టు 35/100 ఈక్వల్స్ టు 7/20. ఈ విధంగా మనమి శాతాన్ని భిన్నంగా మార్చాలంటే దాన్ని 100తో భాగించవలసి వస్తుంది. సో నెక్స్ట్, ఎక్స్లో y% విలువ ఎంత అంటే దానికి సూత్రము x × y/100 ఈక్వల్స్ టు xy/100 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300లో 20% ఈక్వల్స్ టు 300 × 20/100 ఈక్వల్స్ టు మనకి 60 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనము ప్రతిక్షేపించుకొని ఆన్సర్స్ అనేవి చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎక్స్లో y ఎంత శాతము ఈక్వల్స్ టు దీనికి సూత్రం వచ్చేసరికి y/x × 100 అవుతుంది. అలాగే yలో x ఎంత శాతము అంటే x/y × 100 అనే సూత్రాన్ని ఉపయోగించి మనము చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, ఒక రాశి ఏలో పెరుగుదల లేదా తరుగుదల ఇచ్చు మరొక రాశిలో పెరుగుదల లేదా తరుగుదల అడిగితే
ఏ అనున్నది బి కన్నా X% ఎక్కువ అయినా బి ఏ కన్నా ఎంత శాతం తక్కువ అనే దానికి సూత్రం వచ్చేసరికి X/100 + X × 100% అవుతుందండి. అలాగే ఏ అనున్నది బి కన్నా X% తక్కువ అయినా బి అనేది ఏ కన్నా ఎంత శాతం ఎక్కువ అంటే X/100 - X × 100% అవుతుంది. ఓకేనా? ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము చేయాలి. సో ఈ సూత్రాలన్నీ ఒకే దగ్గర మీకు ఈ విధంగా ఎక్కడా ఇవ్వలేదండి. సో అందుకే నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్తున్నాను. సో నెక్స్ట్, ఒక వస్తువు ధర X% పెరిగినా దాని వాడకము ఎంత శాతం తగ్గించాలి అంటే X/100 + X × 100% అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు ధర X% తగ్గినా దాని వాడకము ఎంత శాతం పెంచాలి అంటే X/100 - X × 100% అనేది పెంచవలసి ఉంటుంది. సో నెక్స్ట్, స్థిర లబ్ధాలలో అనగా దూరము ఈక్వల్స్ టు కాలము ఇంటూ వేగము, అలాగే వైశాల్యము ఈక్వల్స్ టు పొడవు ఇంటూ వెడల్పు మొదలగు వాటిలో ఒక రాశి X% పెరిగితే మొత్తం లబ్ధంలో మార్పు రాకుండా ఉండాలంటే రెండవ రాశిని ఎంత శాతం తగ్గించాలి? ఇటువంటి క్వశ్చన్స్కి మనము X/100 + X × 100% ఈ సూత్రాన్ని ఉపయోగించి చేయాలి. అలాగే ఒకవేళ ఒక రాశి X% తగ్గితే మొత్తం లబ్ధంలో మార్పు రాకుండా ఉండాలంటే రెండవ రాశిలో ఎంత శాతం పెంచాలి అంటే X/100 - X × 100% అనేది పెంచవలసి ఉంటుంది. సో నెక్స్ట్, ఏదైనా ఒక వస్తువు ధరలో కానీ లేదా ఒక ప్రాంతపు జనాభా Pలో కానీ R% పెరుగుదల ఉంటే N సంవత్సరాల తర్వాత ఆ వస్తువు ధర లేదా ఆ ప్రాంత జనాభాకి మనము P × 1 + R/100 సూత్రంగా ఉపయోగిస్తాము. తర్వాత R% తరుగుదల ఉంటే N సంవత్సరాల తర్వాత ఆ వస్తువు ధర లేదా ఆ ప్రాంతపు జనాభాని P × 1 - R/100 అనేది మనము ఉపయోగించి చేసుకుంటాము. సో నెక్స్ట్ అండి, ఏదైనా ఒక వస్తువు ధరలో కానీ లేదా ఒక ప్రాంత జనాభాలో కానీ Pలో R% పెరుగుదల ఉంటే N సంవత్సరాల క్రితము ఆ వస్తువు ధర లేదా ఆ ప్రాంతపు జనాభాకి మనము P × 1 + R/100 లేదా P × 100/100 + R అనే సూత్రాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, R% తరుగుదల ఉంటే N సంవత్సరాల క్రితము ఆ వస్తువు ధర లేదా ఆ ప్రాంతపు జనాభాకు P × 1 - R/100 లేదా 100 P × 100/100 R అనే సూత్రాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, మొత్తం సొమ్ముకి సూత్రం ఏంటి? అసలు ప్లస్ బారు వడ్డీని మొత్తం సొమ్ము అంటాం కదా. అసలు అంటే P, రేటు అంటే R%, కాలం అంటే T, మొత్తం అంటే A. ఈ విధంగా ఉపయోగించి మనము సూత్రాలను చేసుకుంటామండి. అనుకుంటే బారు వడ్డీకి సూత్రం వచ్చేసరికి P × T × R/100 అవుతుంది, PTR/100. అలాగే A = P + SI, అలాగే A = P + PTR/100 = P × 1 + TR/100. ఈ విధంగా మనము దీనికి సంబంధించి సూత్రాలు ఇన్ని సూత్రాలను వాడతామండి. అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ముఖ్యంగా మనం దీంట్లో చూసుకున్నట్లయితే SI = PTR/100 అండి. అలాగే T = SI అంటే కాలం కనుగొమన్నప్పుడు ఈ సూత్రాన్ని, అలాగే మొత్తం కనుగొన్నప్పుడు ఈ సూత్రాన్ని, ఈ విధంగా ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కో దానికి మనము ఉపయోగించి వాటిని కనుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్, SI = A × P × T/100 + RT అవుతుందండి. అలాగే R కనుగొమన్నప్పుడు R = SI × 100/PT అవుతుంది. P కనుగొమన్నప్పుడు P = 100 × A/100 + RT అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, చివరగా ఉన్న అసలుకు మొదటగా ఉన్న అసలుకు మధ్య తేడానే కావలసిన చక్రవడ్డీ అంటారండి. సో చక్రవడ్డీ అంటే ఏంటి? చివరగా ఉన్న అసలుకు మొదటగా ఉన్న అసలుకు మధ్య తేడానే చక్రవడ్డీ అంటారు. అసలు P అనుకుంటే, ఆ రేటు R అనుకుంటే,
కాలం ఎన్ అనుకుంటే సో సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీని లెక్కించిన ఎడ్ల దాని యొక్క సూత్రం వచ్చేసరికి మొత్తము A = P × 1 + R/100 అవుతుంది. అదే అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కించిన ఎడ్ల మొత్తం A = P × 1 + R/2/100 అవుతుంది. అలాగే 3 నెలలకు ఒకసారి చొప్పున చక్రవడ్డీని లెక్కిస్తే మొత్తం A = P × 1 + R/4/100 అవుతుంది. ఓకేనా? సో ఇవి సూత్రాలు అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కాలము అనున్నది సంవత్సరం మరియు నెలలో అయితే కాలము 2 సంవత్సరాల 5 నెలలు అనుకున్న చక్రవడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టిన మొత్తం A = P × 1 + R/100 ఇంటూ 1 + 5/12 R/100 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక మొత్తంపై మొదటి సంవత్సరం వడ్డీ రేటు R1%, రెండవ సంవత్సరం వడ్డీ రేటు R2%, మూడవ సంవత్సరం వడ్డీ రేటు R3% అయినా మొత్తం A = P × 1 + R1/100 1 + R2/100 1 + R3/100 అవుతుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి చేస్తాము. నెక్స్ట్ n సంవత్సరాల క్రితం బాకీ ఉన్న మొత్తం A అయితే దాని యొక్క ప్రస్తుత విలువ P, వడ్డీ రేటు R% చొప్పున n సంవత్సరాల తర్వాత ఆ సొమ్ముకు అయ్యే మొత్తం వచ్చేసరికి A = P × 1 + R/100 P = A/1 + R/100 అవుతుంది. అలాగే బారు వడ్డీకి చక్రవడ్డీలకి మధ్య సంబంధం చూసుకుంటే 2 ఏళ్లకు కొంత అసలుపై సాధారణ వడ్డీ చక్రవడ్డీల మధ్య సంబంధానికి సూత్రం వచ్చేసరికి P = 100/R² × D అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ P = అసలు, R = వడ్డీ రేటు సంవత్సరానికి, అలాగే D అనేది సాధారణ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం అయితే 3 సంవత్సరాలకు అయితే దానికి సూత్రం వచ్చేసరికి P = D × 100³ R + 300 అవుతుందండి. అలాగే కొంత సొమ్ముపై ఒక సంవత్సరానికి చొప్పున చక్రవడ్డీని లెక్కగట్టిన అది 1 సంవత్సరం చొప్పున బారు వడ్డీకి సమానం అవుతుంది. అలాగే చక్రవడ్డీపై అప్పు ఇచ్చినప్పుడు కొంత సొమ్ము n సంవత్సరాలలో P రెట్లు అయినప్పుడు P⁴A రెట్లు కావడానికి పట్టు కాలము AN అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్యాలెండర్ ఫార్ములా వచ్చేసరికి మనకి క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటారు కదా. సో దానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము అంటే C/F = డేట్ + ఇయర్ కోడ్ + మంత్ కోడ్ + LY/7. LY అంటే లీప్ ఇయర్ అండి. ఓకేనా? CF అంటే క్యాలెండర్ ఫార్ములా. నెక్స్ట్ దీని గురించి మనము క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటున్నామో వీటన్నింటి గురించి కూడా నేను మీకు క్లాసెస్ అయితే చెప్తాను. ఇప్పుడు టెట్గా అయితే అందించలేను, బట్ డిఎస్సికి మాత్రం మీ అందరికీ కూడా క్లియర్గా మొత్తం కోర్స్ అనేది ఫ్రీగానే అందిస్తాను. ఓన్లీ యూట్యూబ్లోనే అందిస్తాను. ఎటువంటి యాప్స్ కూడా తీసుకోను. సో సపోర్ట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సరేఖీయాలు కానీ n బిందువుల ద్వారా గీయగల రేఖాఖండాల సంఖ్య సూత్రం ఏంటి? NC2 = n × n-1/2. ఓకేనా? అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడవో తెచ్చి అన్నీ కూడా మీకు ఒక వీడియోలో ఫార్ములాస్ అన్నీ అందిస్తున్నాను. సో ఈ కష్టం అనేది మీ అందరికీ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ n బిందువులలో m బిందువులు సరేఖేయాలు అయినా వాటి ద్వారా గీయగల రేఖల సంఖ్యకు సూత్రం వచ్చేసరికి n × n-1/2 - m × m-1/2 + 1. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము ఇటువంటి లెక్కలకి ఆన్సర్స్ అనేవి చేస్తాము. సో నెక్స్ట్ ఒక బహుభుజిలోని భుజాల సంఖ్య n అయినా బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తానికి సూత్రము 2n - 4 × 90°. సెకండ్ వన్ ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తానికి సూత్రము 4 × 90° లేదా 360°. అలాగే అంతర కోణాలు మరియు బాహ్య కోణాల మొత్తానికి నిష్పత్తి n-2:2. ఒక అంతర కోణము ప్లస్ బాహ్య కోణము 180° అవుతుంది. కర్ణాల సంఖ్యకు సూత్రం వచ్చేసరికి n × n-3/2 లేదా n × n-1/2 - n అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ భుజాలు మరియు కర్ణాల యొక్క మొత్తం సంఖ్యకి సూత్రం వచ్చేసరికి n × n - 1/2 అవుతుంది.
క్రమభుజిలో ఒక్కొక్క అంతరకోణానికి సూత్రం మనం చూసుకుంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ బై n అవుతుంది. అలాగే క్రమ బహుభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణానికి సూత్రం వచ్చేసరికి 360 డిగ్రీస్ బై n అవుతుంది. నెక్స్ట్, ఒక సరళ సమృత పటం అన్ని వైపులా ఉన్న భుజాల పొడవుల మొత్తాన్ని ఆ పటం యొక్క చుట్టుకొలత అంటారండి. చతురస్రం చుట్టుకొలత చూసుకుంటే 4 ఇంటూ భుజము ఈక్వల్స్ టు 4a అవుతుంది. అలాగే భుజాల పొడవును కొలిచే ప్రమాణాలు మరియు చుట్టుకొలత ప్రమాణాలు ఒకటే అవుతాయండి. భుజాల పొడవు మీటర్లో ఇచ్చిన చుట్టుకొలత ప్రమాణాలు కూడా మీటర్లే ఇస్తారు. భుజాల పొడవు సెంటీమీటర్లో ఇస్తే చుట్టుకొలత ప్రమాణాలు కూడా సెంటీమీటర్లోనే ఇస్తారు. మనం చేయాలి కూడా. ఓకేనా. నెక్స్ట్, ఒక సరళ సమృత పటంచే ఆక్రమించబడిన మొత్తం ప్రదేశాన్ని ఆ పటం యొక్క వైశాల్యం అంటారు. సో చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము భుజము ఇంటూ భుజము a ఇంటూ a ఈక్వల్స్ టు a² అవుతుందండి. నెక్స్ట్, 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటారు. సో త్రిభుజం యొక్క భూమి b మరియు ఎత్తు h అయిన త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రము a ఈక్వల్స్ టు ½ bh అవుతుంది. భుజానికి సూత్రం వచ్చేసరికి b ఈక్వల్స్ టు 2a/h అవుతుంది. అలాగే ఎత్తుకు సూత్రం వచ్చేసరికి h ఈక్వల్స్ టు 2a/b అవుతుంది. సో ఈ విధంగా సూత్రాలను ఉపయోగించి ఇటువంటి లెక్కల్ని ఆన్సర్ అనేది చేస్తామండి. సో నెక్స్ట్, వైశాల్యాల నిష్పత్తి వచ్చేసరికి a1/a2 ఈక్వల్స్ టు b1h1/b2h2 లేదా a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఇంటూ h1/h2 అవుతుంది. అలాగే a1 ఈక్వల్స్ టు a2 అయినా b1h1 ఈక్వల్స్ టు b2h2 అవుతుంది. a ఈక్వల్స్ టు ½ bh సూత్రాన్ని తెలియజేసిన ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఓకేనా. సో నెక్స్ట్, లంబకోణ త్రిభుజంలో లంబకోణమును ఏర్పరచు భుజాల పొడవులు a మరియు b అయిన వైశాల్యానికి సూత్రం a ఈక్వల్స్ టు ½ ab అవుతుందండి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము d² అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు a² ప్లస్ b² అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అలాగే కర్ణము d ఈక్వల్స్ టు √a² ప్లస్ b² అవుతుంది. ఈ స్క్వేర్ అనేది ఈ సైడ్కి వస్తే రూట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, చుట్టుకొలతకు సూత్రం వచ్చేసరికి p ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ d ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ √a² ప్లస్ b² అవుతుంది. ఓకేనా. ఈ సూత్రాన్ని ఉపయోగించి చేస్తాము. సో నెక్స్ట్, పైథాగరస్ త్రికాలు వచ్చేసరికి n బేసి సంఖ్య అయిన పైథాగరస్ త్రికాలని మనం n² - 1/2 n² + 1/2 ఈ విధంగా మనము తయారు చేసుకుంటాము. నెక్స్ట్, n సరి సంఖ్య అయితే పైథాగరస్ త్రికాలు వచ్చేసరికి n² - 4/4 n² + 4/4 ఈ విధంగా అయితే మనకి పైథాగరస్ త్రికాలకి సూత్రాలు అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం భుజం a అయితే వైశాల్యానికి సూత్రం a ఈక్వల్స్ టు ½ a² అండి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం d² ఈక్వల్స్ టు a² ప్లస్ a² ఈక్వల్స్ టు 2a² అవుతుంది. అలాగే కర్ణము d ఈక్వల్స్ టు √2a ఈక్వల్స్ టు a ఈక్వల్స్ టు d/√2 అవుతుంది. అలాగే కర్ణం d ఇచ్చిన వైశాల్యానికి సూత్రము a ఈక్వల్స్ టు d²/4 అవుతుంది. చుట్టుకొలతకు సూత్రము p ఈక్వల్స్ టు a ప్లస్ d ఈక్వల్స్ టు 2a ప్లస్ √2a అవుతుంది. దేర్ఫోర్ p ఈక్వల్స్ టు a ఇంటూ 2 ప్లస్ √2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజం పొడవు a మిగిలిన భుజం పొడవు b అయిన ఎత్తుకు సూత్రము h ఈక్వల్స్ టు ½ √4a² - b². అలాగే వైశాల్యానికి సూత్రము a ఈక్వల్స్ టు b/4 ఇంటూ √4a² - b² అవుతుంది. సో నెక్స్ట్, త్రిభుజ 3 భుజాల పొడవుల వరుసగా a b c అయిన చుట్టుకొలతకు సూత్రము p ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c అవుతుందండి. అలాగే అర్ధ చుట్టుకొలతకు సూత్రము s ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c/2 అవుతుంది. వైశాల్యానికి సూత్రము a ఈక్వల్స్ టు √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అవుతుంది. నెక్స్ట్, 3 భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. సమబాహు త్రిభుజం భుజం a అయితే చుట్టుకొలతకు సూత్రము p ఈక్వల్స్ టు 3a అండి. వైశాల్యానికి సూత్రము a ఈక్వల్స్ టు √3/4 a² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్,
అంతర్వృత్త వైశాల్యము, సో దీనికనండి సమబాహు త్రిభుజానికి ఈ సూత్రాలు. అంతర్వృత్త వ్యాసార్థానికి సూత్రము R=A/S √3/4A²/3A/2 √3/4 × A × 2/3. దేర్ఫోర్ R=A/2√3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అంతర్వృత్త వైశాల్యానికి సూత్రము A=πA²/12 అవుతుంది. అంతర్వృత్త పరిధికి సూత్రము C=πA/√3 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏ భుజంగా గల సమబాహు త్రిభుజానికి శీర్షాలకు తాకుతూ గీయబడిన పరివృత్త వ్యాసార్థానికి సూత్రము R=A/√3 అవుతుంది. పరివృత్త వైశాల్యానికి సూత్రము A=πA²/3 అవుతుంది. వృత్త పరిధికి సూత్రము C=2πA/√3 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ పిక్చర్స్ కూడా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఈ విధంగా చెప్పాను. నెక్స్ట్ చతురస్రం యొక్క ప్రతి భుజం ఏ అయినా చుట్టుకొలత P=4A, వైశాల్యానికి సూత్రము A=A², పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము D² A² + A² 2A² అవుతుంది. అలాగే కర్ణానికి సూత్రము D=√2A, భుజంకి సూత్రము A=D/√2 అవుతుంది. నెక్స్ట్ కర్ణం D ఇచ్చిన వైశాల్యానికి సూత్రము A=D²/2 అవుతుంది. చుట్టుకొలతల నిష్పత్తి అడిగితే P1:P2 A1:A2 అవుతుంది. కర్ణాల నిష్పత్తి అడిగితే D1:D2 A1:A2 అవుతుంది. వైశాల్యాల నిష్పత్తి అడిగితే A1:A2 A1² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చతురస్రాకార బాటలండి. ఈ ఏ యూనిట్లు భుజంగా గల ఒక చతురస్రాకార పొలం చుట్టూ అన్ని వైపులా W వెడల్పు గల ఒక బాట ఉంది. సో బయట బాట వైశాల్యము బయటి చతురస్ర వైశాల్యము మైనస్ లోపలి చతురస్ర వైశాల్యాన్ని గుర్తిస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా బాట ఉంటుంది. A + 2W² A² (2W × 2A + 2W). therefore A = 4W × A + W. ఇది మనకి సూత్రం అండి. నెక్స్ట్ ఏ యూనిట్లు భుజంగా గల ఒక చతురస్రాకార ప్లాట్ చుట్టూ లోపల అన్ని వైపులా W వెడల్పు గల ఒక బాట కలదు. లోపలి బాట వైశాల్యముకి సూత్రము A = 4W × A - W అవుతుంది. సో ఇది బయట బాటకి, ఇది లోపలి బాటకి. ఓకేనా. నెక్స్ట్ చతురస్ర భుజం X% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతము 2 + X²/100% అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చతురస్ర భుజము X% తగ్గితే దాని వైశాల్యంలో తరుగుదల వచ్చేసరికి శాతము 2x - X²/100% అవుతుంది. నెక్స్ట్ ఏ భుజంగా గల ఒక పార్కు మధ్యలో భుజాలకు సమాంతరంగా రెండు బాటలు ఒకదానికొకటి పార్కు మధ్య భాగంలో పరస్పరం ఖండించుకునే విధంగా నిర్మించబడినవి. ప్రతి బాట వెడల్పు W అయినా ఆ రెండు బాటల మొత్తం వైశాల్యము సూత్రం వచ్చేసరికి A = W × 2A - W అవుతుంది. ఇది ఈ విధంగా ఉంటుందండి బాటలు అనేవి. సో నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవు L వెడల్పు B అయిన చుట్టుకొలతకు సూత్రం P = 2 × L + B అవుతుంది. వైశాల్యానికి సూత్రము A = L × B. కర్ణంకి సూత్రము D = √L² + B² అవుతుంది. వైశాల్యాల నిష్పత్తి A1/A2 L1/L2 × B1/B2 అవుతుంది. పొడవుకు సూత్రము L = A/B అవుతుంది. వెడల్పుకు సూత్రము B = A/L అవుతుంది. సో నెక్స్ట్ దీర్ఘచతురస్రాకార బాటలు L పొడవు B వెడల్పుగా గల ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ చుట్టూ బయట అన్ని వైపులా W వెడల్పు గల ఒక బాట ఉంది. సో బయటి బాట వైశాల్యానికి సూత్రము బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యము. therefore A = L + 2W × B + 2W - L × B. therefore LB + 2WL + 2WB + 2W × 2W - LB. సో మనకి సూత్రం వచ్చేసరికి A = 2W × L + B + 2W అవుతుంది. అలాగే L పొడవు B వెడల్పుగా గల ఒక దీర్ఘచతురస్రాకార పొలం చుట్టూ లోపల అన్ని వైపులా W వెడల్పు గల ఒక బాట ఉంటే లోపలి బాట వైశాల్యం A = 2W × L + B - 2W అవుతుంది. సో నెక్స్ట్
ఎల్ పొడవు బి వెడల్పుగా గల ఒక దీర్ఘచతురస్రాకార పార్కు మధ్యలో పొడవుకు సమాంతరంగా ఒక బాట వెడల్పుకు సమాంతరంగా మరొక బాట ఉన్నాయి. ప్రతి బాట వెడల్పు W అయిన రెండు బాటల మొత్తం వైశాల్యము A = LW + BW - W స్క్వేర్. A = W × L + B - W అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవు x% పెంచి వెడల్పు y% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతానికి మనకి సూత్రం వచ్చేసరికి x + y + xy/100% అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవుని x% పెంచి వెడల్పును y% తగ్గించి దాని వైశాల్యంలో మార్పు శాతానికి సూత్రం వచ్చేసరికి x - y - xy/100% అవుతుంది. దీర్ఘచతురస్ర పొడవు x% పెంచినప్పటికీ దాని వైశాల్యం మారకుండా స్థిరంగా ఉండాలంటే వెడల్పులో తగ్గుదల శాతము సూత్రం వచ్చేసరికి x/100 + x × 100% అవుతుంది. నెక్స్ట్ దీర్ఘచతురస్ర పొడవును x% తగ్గించినప్పటికీ దాని వైశాల్యం మారకుండా ఉండాలంటే వెడల్పులో పెరుగుదల శాతం వచ్చేసరికి x/100 - x × 100% అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సమాంతర చతుర్భుజ భూమి B ఎత్తు h అయిన వైశాల్యం A = BH అవుతుంది. అలాగే వైశాల్యాల నిష్పత్తి A1/A2 = B1/B2 × H1/H2 లేదా A1:A2 = B1H1:B2H2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సమాంతర చతుర్భుజ 4 భుజాల వర్గాల మొత్తము దాని 2 కర్ణాల వర్గాల మొత్తానికి సమానం అయిన AB² + BC² + CD² + DA² = AC² + BD². Therefore 2 × AB² + BC² = AC² + BD². Therefore AB = CD, BC = DA అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రాంబస్లో అన్ని భుజాలు సమానమండి. రాంబస్ భుజం ఏ అయితే చుట్టుకొలత P = 4A అవుతుంది. రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు D1 మరియు D2 అయిన వైశాల్యం A = ½ D1 D2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రాంబస్లో ఏర్పడే లంబకోణ త్రిభుజం ట్రయాంగిల్ AOB భుజాలు D1/2 D2/2 A అయిన యాంగిల్ AOBలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము D1²/4 + D2²/4 = A². A² = D1² + D2²/4. భుజం Aకి సూత్రం వచ్చేసరికి √D1² + D2²/2 అవుతుందండి. అలాగే రెండవ కర్ణానికి సూత్రము D2 = √4A² - D1² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ట్రెపీజియం యొక్క సమాంతర భుజాల పొడవులు A మరియు B వాటి మధ్య దూరము h అయినా దాని వైశాల్యము సూత్రం వచ్చేసరికి A = ½ h × A + B అవుతుంది. అలాగే ట్రెపీజియం యొక్క చుట్టుకొలత P = AB + BC + CD + DA. ఓకేనా. సో నెక్స్ట్ చతుర్భుజం ఒక కర్ణము D ఎదుటి శీర్షాల నుండి ఆ కర్ణము మీదకి గీయబడిన లంబాలు H1 H2 అయిన చతుర్భుజ వైశాల్యం A = ½ D × H1 + H2 అవుతుంది. నెక్స్ట్ క్రమ షడ్భుజి భుజం A అయినా చుట్టుకొలత P = 6A అవుతుంది. క్రమ షడ్భుజిలో కర్ణాలు గీయగా ఏర్పడే 6 త్రిభుజాలు ఏ భుజంగా గల సమబాహు త్రిభుజాలు అవుతాయి. క్రమ షడ్భుజి వైశాల్యం A = 6√3/4 × A² అవుతుంది. అలాగే చుట్టుకొలతల నిష్పత్తి P1:P2 = A1:A2 అవుతుంది. వైశాల్యాల నిష్పత్తి A1:A2 = A1² A2² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్రమ అష్టభుజి యొక్క భుజం A అయినా చుట్టుకొలత P = 8A అవుతుంది. వైశాల్యానికి సూత్రం A = 2 × √2 + 1 × A² అవుతుంది. నెక్స్ట్ n భుజాలు గల క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు A అయినా దాని చుట్టుకొలత P = NA అవుతుంది. వైశాల్యం A = NA²/4 cot 180/n అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ n భుజాలు గల ఒక క్రమ బహుభుజిలో r వ్యాసార్థం గల వృత్తమును అంతర్లిఖించిన ఆ అంతర్వృత్త వైశాల్యానికి సూత్రము A = n × r² tan π/n అవుతుంది. r వ్యాసార్థం గల ఒక వృత్తములో n భుజాలు గల ఒక క్రమ బహుభుజిని అంతర్లిఖించబడిన దాని వైశాల్యము A = n × r²/2 sin² πn/n అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వృత్త వ్యాసార్థం r అయినా వ్యాసం D = 2r
వృత్త పరిధికి వైశాల్యం C ఈక్వల్స్ టు 2πr r C ఈక్వల్స్ టు πd అవుతుంది. వృత్త వైశాల్యానికి సూత్రం A ఈక్వల్స్ టు πr² అవుతుంది. దేర్ఫోర్ A ఈక్వల్స్ టు πd²/4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒక వృత్త పరిధి C అయిన వృత్త వైశాల్యానికి సూత్రము A ఈక్వల్స్ టు C²/4 వృత్త వైశాల్యం A అయిన వృత్త పరిధికి సూత్రం C ఈక్వల్స్ టు 2√πa. ప్రప్రథమంగా పై విలువను గుర్తించిన వాడు ఆర్కిమెడిస్. అలాగే వృత్త పరిధికి వృత్త వ్యాసానికి గల నిష్పత్తిని పైగా నిర్వచిస్తాము. C/D ఈక్వల్స్ టు 2πr/2r ఈక్వల్స్ టు π అవుతుంది. పై వాల్యూ 22/7 అవుతుందండి. నెక్స్ట్ వృత్త పరిధుల నిష్పత్తి ఈక్వల్స్ టు C1/C2 ఈక్వల్స్ టు R1/R2. వృత్త వైశాల్యాల నిష్పత్తి A1/A2 ఈక్వల్స్ టు R1²/R2² అవుతుంది. అలాగే వృత్తాకార బాట లేదా కంకణము ఒకే తలంలో ఒకే కేంద్రాన్ని కలిగి ఉండే రెండు వృత్తాలను ఏకకేంద్ర వృత్తాలు అని అంటాము. కంకణం బయటి వృత్త వ్యాసార్థము R, లోపలి వృత్త వ్యాసార్థము స్మాల్ r అయిన కంకణం యొక్క వైశాల్యానికి సూత్రము A ఈక్వల్స్ టు π ఇంటూ R ప్లస్ R ఇంటూ R మైనస్ R. దేర్ఫోర్ A ఈక్వల్స్ టు π ఇంటూ 2R ప్లస్ W ఇంటూ W. ఓకేనా. ఇక్కడ బాట వెడల్పు W ఈక్వల్స్ టు R మైనస్ R అవుతుందండి. అలాగే R వ్యాసార్థంగా గల 4 వృత్తాకార అట్టలను ప్రతి ఒక్కటి రెండింటిని తాకునట్లు అమర్చిన వాటి మధ్య గల ఖాళీ స్థలం యొక్క వైశాల్యానికి సూత్రం A ఈక్వల్స్ టు 6/7 R² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చతురస్ర భుజము A ఈక్వల్స్ టు 2R అండి. ఖాళీ స్థల వైశాల్యము ఈక్వల్స్ టు చతురస్ర వైశాల్యము మైనస్ వృత్త వైశాల్యం అవుతుంది. A ఈక్వల్స్ టు 2R² మైనస్ πr². సో చూసారు, ఇక్కడ మీకు క్లియర్గా బొమ్మలను కూడా ఇస్తున్నాను, అందుకనే మీరు అర్థం చేసుకోవడానికి మీరు మాత్రం ఒక నోట్బుక్ పట్టుకొని ఇవన్నీ కూడా ఒక దగ్గర ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ A ఈక్వల్స్ టు 4R² మైనస్ πr² ఈక్వల్స్ టు R² ఇంటూ 4 మైనస్ 22/7 అవుతుంది. నెక్స్ట్ R వ్యాసార్థం గల వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం A ఈక్వల్స్ టు 2R². ఇక్కడ చతురస్రం యొక్క కర్ణము D ఈక్వల్స్ టు 2R అండి. వృత్త వ్యాసం అవుతుంది. ఓకేనా. చతురస్ర వైశాల్యము A ఈక్వల్స్ టు D²/2 ఈక్వల్స్ టు 2R² ఈక్వల్స్ టు 2R² అవుతుంది. ఏ భుజంగా గల చతురస్రంలో గీయబడ్డ గరిష్ట వృత్త వైశాల్యం A ఈక్వల్స్ టు πa²/4 అవుతుంది. అలాగే వృత్త వ్యాసం D ఈక్వల్స్ టు A చతురస్ర భుజము అవుతుందండి. నెక్స్ట్ అర్ధవృత్త వ్యాసార్థం R అయిన వ్యాసం D ఈక్వల్స్ టు 2R, చుట్టుకొలత P ఈక్వల్స్ టు πr ప్లస్ 2R, P ఈక్వల్స్ టు R ఇంటూ 22/7 ప్లస్ 2, P ఈక్వల్స్ టు 36/7R అవుతుంది. అలాగే చుట్టుకొలతకు సూత్రం P ఈక్వల్స్ టు 36/7R అవుతుందండి. అలాగే వైశాల్యానికి సూత్రము A ఈక్వల్స్ టు πr²/2 లేదా A ఈక్వల్స్ టు πd²/8 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ R వ్యాసార్థంగా గల అర్ధవృత్తంలో నిర్మించగల గరిష్ట త్రిభుజ వైశాల్యం A ఈక్వల్స్ టు R² అండి. త్రిభుజ వైశాల్యానికి సూత్రము A ఈక్వల్స్ టు ½ BH ఈక్వల్స్ టు ½ ఇంటూ 2R ఇంటూ R ఈక్వల్స్ టు R² అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెక్టర్ వ్యాసార్థం R, చాపం పొడవు L అయిన సెక్టర్ యొక్క వైశాల్యం A ఈక్వల్స్ టు ½ LR అవుతుంది. అలాగే సెక్టర్ యొక్క చుట్టుకొలత P ఈక్వల్స్ టు L ప్లస్ 2R అవుతుంది. సెక్టర్ యొక్క వ్యాసార్థం R, సెక్టర్ యొక్క వృత్త కేంద్రం వద్ద చేయి కోణం x డిగ్రీస్ అయిన సెక్టర్ వైశాల్యం A ఈక్వల్స్ టు x డిగ్రీస్/360 డిగ్రీస్ ఇంటూ πr². అలాగే చాపం పొడవు L ఈక్వల్స్ టు x డిగ్రీస్/360 డిగ్రీస్ ఇంటూ 2πr అవుతుంది. సో నెక్స్ట్ దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు ఎత్తుల వరుసగా LBH అయిన ఫస్ట్ వన్ ప్రక్కతల వైశాల్యానికి సూత్రం A ఈక్వల్స్ టు 2H ఇంటూ L ప్లస్ B. సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము TSA ఈక్వల్స్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అవుతుంది. ఘన పరిమాణానికి సూత్రం V ఈక్వల్స్ టు LBH అవుతుంది. కర్ణానికి సూత్రం D ఈక్వల్స్ టు √L² ప్లస్ B² ప్లస్ H² అవుతుంది. అలాగే ఘన పరిమాణాల నిష్పత్తి V1/V2 ఈక్వల్స్ టు L1B1H1/L2B2H2 లేదా V1/V2 ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ B1/B2 ఇంటూ H1/H2 అవుతుందండి. అలాగే ఒక దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాల వైశాల్యాలు A1, A2, A3 అయితే దాని ఘన పరిమాణము V ఈక్వల్స్ టు √A1, A2, A3 అవుతుంది. మెరక లేదా పెరిగిన మట్టము ఈక్వల్స్ టు ఘన పరిమాణము బై భూ వైశాల్యము.
హెచ్ ఈక్వల్స్ టు వి బై ఏ అవుతుంది. 1 కిలో లీటర్ ఈక్వల్స్ టు 1 మీటర్ క్యూబ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. అలాగే 1000 ఘనపు సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు 1 లీటర్ అవుతుందండి. నెక్స్ట్, సమఘనం యొక్క భుజం ఏ అయినా ప్రక్కతల వైశాల్యం LSK ఈక్వల్స్ టు 4A² అవుతుంది. సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం TSA ఈక్వల్స్ టు 6A² అవుతుంది. ఘన పరిమాణానికి సూత్రం V ఈక్వల్స్ టు A³ అవుతుంది. కరణానికి సూత్రం D ఈక్వల్స్ టు 3A అవుతుంది. ఘనం యొక్క తలం వైశాల్యానికి సూత్రం A² అవుతుంది. ఘనం యొక్క తలం చుట్టుకొలత 4A అవుతుంది. ఘనం యొక్క తలం కర్ణానికి సూత్రం √2A అవుతుంది. ప్రక్కతల వైశాల్యాల నిష్పత్తికి సూత్రం A1/A2 ఈక్వల్స్ టు A1² అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తికి సూత్రం A1/A2 ఈక్వల్స్ టు A1²/A2² అవుతుంది. ఘన పరిమాణాల నిష్పత్తికి సూత్రము V1/V2 ఈక్వల్స్ టు A1³ అవుతుంది. ఘనం లేదా దీర్ఘఘనం యొక్క ప్రక్కతలాల సంఖ్య 4, మొత్తం తలాలు లేదా ముఖాల సంఖ్య 6, మొత్తం శీర్షాలు లేదా మూలల సంఖ్య 8, మొత్తం అంచులు లేదా భుజాల సంఖ్య 12. F+V ఈక్వల్స్ టు E+2 బహుముఖిలో ఆయిలర్ సంబంధం అంటారండి. నెక్స్ట్, 2 పదాల గల బీజీయ సమాసాన్ని ద్విపది అంటారు. x+y ఈక్వల్స్ టు 1, x+y² ఈక్వల్స్ టు x+y అవుతుంది. x+y² ఈక్వల్స్ టు x² + 2xy + y² అవుతుంది. x+y³ సూత్రం x² + 3x²y + 3xy² + y³ అవుతుంది. అలాగే x+y4 ఈక్వల్స్ టు x⁴ + yx³ 4x³ + 6x² + 4xy³ + y⁴ అవుతుంది. అలాగే ప్రత్యేక లబ్ధాలను మనం చూసుకుంటే a+b² ఈక్వల్స్ టు a² + 2ab + b², a-b² ఈక్వల్స్ టు a² - 2ab + b², a+b² ఈక్వల్స్ ప్లస్ a-b² ఈక్వల్స్ టు 2 × a² + b², a+b² - a-b² ఈజ్ ఈక్వల్ టు 4ab, a+b × a-b ఈక్వల్స్ టు a² - b², a+b³ ఈక్వల్స్ టు a³ + b³ + 3a² + 3ab² ఈక్వల్స్ టు a³ + b³ + 3ab × a+b అవుతుంది. అలాగే a³ + b³ ఈక్వల్స్ టు a+b³ - 3ab × a+b, a-b³ ఈక్వల్స్ టు a³ - b³ - 3a²b + 3ab² ఈక్వల్స్ టు a³ - b³ - 3ab × a-b అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, a³ - b³ ఈక్వల్స్ టు a - b³ + 3ab × a-b, a+b³ + a-b³ ఈక్వల్స్ టు 2a³ + 6ab², a+b³ - a-b³ ఈక్వల్స్ టు 2b³ + 6a²b, a+b × a² - ab + b² ఈక్వల్స్ టు a³ + b³, a-b × a² + ab + b² ఈక్వల్స్ టు a³ - b³. నెక్స్ట్ a + b + c² ఈక్వల్స్ టు a² + b² + c² + 2ab + 2bc + 2ca, a - b + c² ఈక్వల్స్ టు a² + b² + c² - 2ab - 2bc + 2ca, a + b - c² ఈక్వల్స్ టు a² + b² + c² + 2ab - 2bc - 2ca, a - b - c² ఈక్వల్స్ టు a² + b² + c² - 2ab + 2bc - 2ca, a + b + c × a² + b² + c² - ab - bc - ca ఈక్వల్స్ టు a³ + b³ + c³ - 3abc. నెక్స్ట్, x + a × x + b ఈక్వల్స్ టు x² + x × a + b + ab, ax + b × cx + d ఈక్వల్స్ టు acx² + x × ad + bc + bd. నెక్స్ట్, x + a × x + b × x + c ఈక్వల్స్ టు x³ + x² × a + b + c + x × ab + bc + ca + abc. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని సూత్రాలండి చూసుకుందాము. a⁴m × a⁴n ఈక్వల్స్ టు a⁴m + n. ఉదాహరణకి 2⁴3 × 2⁴5 ఈక్వల్స్ టు 2⁴3 + 5 ఈక్వల్స్ టు 2⁴8 అవుతుంది.
నెక్స్ట్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్స్ టు ఏబి హోల్ పవర్ ఎం అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎం బై బి పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎం బై బి పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అలాగే ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. అలాగే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎంఎన్. ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి, మీరు చూసుకోండి. సో నెక్స్ట్ ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ఎం. నెక్స్ట్ ఏ పవర్ 0 ఈక్వల్స్ టు 1 అవుతుందండి. వీటిని క్వశ్చన్స్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, సూత్రాలను కూడా మీకు, అందుకే జాగ్రత్తగా చూసుకోండి. ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ మైనస్ ఎం మరియు ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎం. నెక్స్ట్ -1 సరి సంఖ్య ఈక్వల్స్ టు 1, -1 పవర్ బేస్ సంఖ్య ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఓకేనా, -1 పవర్ సరి సంఖ్య 1 అవుతుందండి, -1 పవర్ బేస్ సంఖ్య -1 అవుతుంది. అలాగే ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్, ఎన్ సరి సంఖ్య అయినప్పుడు ఏ పవర్ ఎన్, ఎన్ బేస్ సంఖ్య అయినప్పుడు అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఏబిసి డాట్ డాట్ హోల్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇంటూ సి పవర్ ఎం ఇంటూ డాట్స్, అలా ప్రతిదీ అనికి పవర్ ఎం వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఎం గ్రేటర్ దాన్ ఎన్ అయినప్పుడు. నెక్స్ట్ XYల అంక మధ్యమానికి సూత్రము XY/2 x ప్లస్ y/2. XYల గుణమధ్యమానికి √xy, XYల హరాత్మక మధ్యమానికి 2xy/x ప్లస్ y. సో ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్లో 1 to 10th క్లాస్ వరకు ఇచ్చినటువంటి సూత్రాలన్నీ ఇవేనండి. సో ఈ సూత్రాల నుంచి కూడా మీకు మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ అనేవి రావచ్చు. ఎందుకంటే ఒక సూత్రం ఇచ్చి కొన్ని దాని యొక్క క్వశ్చన్ అయినా అడగొచ్చు, లేదు కొన్ని సూత్రాలు ఇచ్చి వీటి యొక్క వివరణ అడగొచ్చు, సూత్రాన్ని రాబట్టమని అడగొచ్చు. సో ఆల్రెడీ మీరు చూసినట్లయితే మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇంతకు ముందు వచ్చాయనేది తెలుస్తుంది కదా. సో అందుకే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఈ క్లాస్ని ఎవరు మిస్ చేసుకోకండి. అలాగే నా ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉండండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లో ఉన్న ప్రతి క్లాస్ని కూడా మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎలా చెప్తున్నాను ఏంటనేది. ప్రతి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటి నుంచి ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియోని మాత్రం ఒక చిన్న లైక్ చేసి స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.